మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరీస్. మంచి ఆలోచనలతో అనుకున్న కార్యాలన్నీ సఫలమవుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం, టారస్. మీరు అనుకున్న పనుల్లో కొంతమంది కొన్ని ఆటంకాలు ఎదురయ్యేలా చేస్తారు. వాటిని అధిగమించే ప్రయత్నం మీరు చేసి విజయం సాధిస్తారు. మరి ఈ సందర్భంగా కొంతమంది ప్రవర్తన కూడా ఇబ్బంది కలిగించవచ్చు, బాధ పెట్టొచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. మిథునం, జెమినై. పనుల్లో కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చును కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆపదలు తొలగించుకోవడానికి ఇష్టదైవాన్ని తలుచుకోండి. కర్కాటకం, క్యాన్సర్. మీ రంగాల్లో మీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల సహకారంతో లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో అంతరాత్మ మీ మనసు చెప్పిన మాట విని నడుచుకుంటే మంచి ఫలితాలున్నాయి. సింహం, లియో. ఇంపార్టెంట్ నిర్ణయాల్లో పెద్దల సహకారం ఉంటుంది. మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చును పక్కన పెట్టేయడం మంచిది. బంధువులతో కొంచెం వాగ్వివాదాలకు దూరంగా ఉంటే ఇంకా మంచిది. కన్య, వర్గో. ధర్మసిద్ధి, బంధువుల సహకారం, ఒక శుభవార్త మీకు మనోధైర్యం పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. తుల, లిబ్రా. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు. తెలివితేటలతో ఆలోచించి మీ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృశ్చికం, స్కార్పియో. అదృష్టానుగ్రహం ఉంది. అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కీలక వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారాలు అవ్వటాలు అంతా సజావుగానే సాగబోతుంది. ధనుస్సు, సాజిటేరియస్. కొన్ని రంగాలు శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ కొంచెం ధైర్యం, ఓర్పుతో నడుచుకుంటే పనులు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మకరం, క్యాప్రికాన్. పనుల్లో ఆలస్యం జరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. ముందు చూపు చాలా అవసరం. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త మరీ అవసరం. కుంభం, అక్వేరియస్. చేపట్టిన పనులో అలసట పెరగకుండా చూసుకోండి. అస్థిరమైన ఆలోచనలు ఇబ్బందులకు దారితీసే అవకాశం. ఇంపార్టెంట్ సమయంలో పెద్దల సహకారాలు, వాళ్ల సూచనలు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాయి. కొంచెం మనోవేదన కలిగించే సంఘటనల నుంచి దూరంగా ఉండటం మంచిది. మీనం, పైసెస్. అనుకున్న పనులు నెరవేరుతాయి. మనశ్శాంతి, సౌఖ్యం కలుగుతాయి. పై అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక లాభాలుంటాయి. ధర్మసిద్ధి ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఏదేవైనా ఇష్టదేవతారాధన అంతా మేలే చేస్తుంది. ఇక భగవంతుని విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, మీ తరపున ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేలా అతని అనుగ్రహాన్ని కోరుకుంటూ ముందుకు సాగండి. గుడ్ డే.